రంగారెడ్డి జిల్లా సదాశివపేట పోలీస్ స్టేషన్ వద్ద తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఒక కేసు విషయంలో రాజీ పడాలని పోలీసులు సూచించగా బయటకొచ్చిన మద్దికుంట తండాకు చెందిన 2 కుటుంబాలు ఒక్కసారిగా బాహాబాహికి దిగాయి. ప్రస్తుతం అవే విజువల్స్ మీరు బిగ్ టీవీ స్క్రీన్ మీద చూస్తూ ఉన్నారు. అయితే పోలీసులు నియంత్రించలేక చూస్తుండిపోయారు. ఇరు వర్గాలు కూడా రోడ్డుపైనే కొట్టుకున్నారు. రైట్, కేసు విషయంలో మద్దికుంట తండా వాసులు సదాశివపేట సంగారెడ్డి జిల్లాలోని పోలీస్ స్టేషన్ కి వెళ్లారు. అయితే పోలీసులు 2 వర్గాలను కూడా మాట్లాడుకొని బయట మీరిద్దరు కూడా రాజీకి రండు అంటూ మాట్లాడారు. కానీ వారిద్దరు పోలీస్ స్టేషన్ నుంచి బయటకు రాగానే ఒక్కసారిగా ఒకరిపై ఒకరు కొట్టుకున్నారు. అయితే కేసుకు సంబంధించిన డీటెయిల్స్ మనకి ఇంకా అందాల్సి ఉంది. పోలీసుల ముందే వారు బాహాబాహికి దిగారు. చూడొచ్చు, 2 కుటుంబాల మధ్య గొడవ చిలికి గాలివానగా మారింది. ఒకరిపై ఒకరు పిడిగుద్దులు గుద్దుకున్నారు, చెంపలు వాయించుకున్నారు. ఆ ఘటనలో దాదాపు 2 స్పృహ కోల్పోయినట్టుగా మనకు అక్కడ విజువల్స్ ద్వారా తెలుస్తోంది. సదాశివపేట సంగారెడ్డి పోలీస్ స్టేషన్ ఆవరణలోనే ఇదంతా కూడా జరిగింది. పోలీసులు వాళ్ళు ఎవరిని కూడా నిలువరించలేకపోయారు. ఒక్కసారిగా బాహాబాహికి దిగారు. దీనిపైన లోపల ఇద్దరు మాట్లాడుకున్నారు, కానీ బయటికి వెళ్ళి ఇద్దరు రాజీ కుదుర్చుకోండి అన్నారు. సివిల్ కేసు అయి ఉంటుంది బహుశా. సో పోలీసులు అక్కడ చూస్తూ కూర్చుండిపోయారు, కానీ వాళ్ళు ఎవరిని కూడా నిలువరించలేకపోయారు. మరి దీనిపైన పోలీస్ స్టేషన్ అధికారులు ఏం చెప్తారో చూడాలి. అసలు గొడవ ఏంటి అనేది కూడా మనకి ఇంకా డీటెయిల్స్ అందాల్సి ఉంది. సదాశివపేట సంగారెడ్డి జిల్లా పోలీస్ స్టేషన్ ఆవరణలో జరిగిన ఘటన. 2 కుటుంబాల మధ్య తగాదాలు ఉన్నాయి. ఆ 2 కుటుంబాలు కూడా పోలీస్ స్టేషన్ ని ఆశ్రయించాయి. అయితే పోలీసులు వారిని రాజీ కుదుర్చుకోమని చెప్పి బయటకు పంపించారు. బయటకు రాగానే ఒక్కసారిగా 2 కుటుంబాలు వారు కూడా ఒకరిపై ఒకరు కొట్టుకున్నారు. చూడొచ్చు, అక్కడ లేడీ కానిస్టేబుల్ ఉన్నారు, ఇంకొక కానిస్టేబుల్ కూడా మనకు కనిపిస్తున్నారు. కానీ వాళ్ళు ఏమి కూడా చేయలేని పరిస్థితిలో ఉన్నారు. కుటుంబ సభ్యుల మధ్యలో వాళ్ళు వెళ్ళలేకపోయారు. ఒకరినొకరు కొట్టుకుంటూ అక్కడ కనిపించారు. ప్రస్తుతం ఈ విజువల్స్ ఇవంతా కూడా సోషల్ మీడియాలో వైరల్గా మారుతున్నాయి. దేవా